హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 అని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఫ్యామిలీ ఫంక్షన్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు అందరూ కూడాను. సో రీసెంట్ టైమ్స్లో అయితే నేను ఫ్యామిలీస్తో మీట్ అవ్వడం కానీ ఫంక్షన్స్ అనేది కొంచెం అంటే ఇన్ని రోజులుగా గ్యాప్ వచ్చింది కదా. సో చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే మేము పుట్టు వెంట్రుకలు తీసే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. సో మా మరిది చిన్న కొడుక్కి పుట్టు వెంట్రుకల ఫంక్షన్ అనమాట. సో దానికోసం అయితే ఇంకా మేము యాక్చువల్లీ నిన్ననే వెళ్ళాల్సింది. బట్ మీ అందరికీ తెలిసిందే కదండి, పెద్దమ్మాయి 10th కాబట్టి తనకి క్లాసెస్ ఉన్నాయి. సో తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అండ్ తనని ఒంటరిగా వదిలేసి మాకు వెళ్ళడానికి మనసు రాదనమాట. మెయిన్గా నేను వెళ్ళలేను, అందుకని చెప్పేసి ఇంకా ఉండిపోయి ఈరోజు మార్నింగ్ అయితే అంటే సండే రోజు మార్నింగ్ అయితే బయలుదేరుతున్నాము. సో ఇంకా అప్పటికే కాల్స్ అనమాట నాకు, ఇంకా రాలేదా, ఎందుకు మీరు ఈరోజు ఇంకా రాలేదు, ముందుగా రాలేదని చెప్పేసి. అంటే నేను ఏ ఫంక్షన్ జరిగినా మా ఫ్యామిలీలో ఒక రోజు ముందునే నేను వెళ్తానమాట. అలాంటిది ఈరోజు వెళ్ళలేదని చెప్పేసి కాల్స్ అయితే వచ్చాయి దండిగా. సో ఇంకా మేము మార్నింగ్ అయితే కరెక్ట్గా 7-8 అంతా అట్లా బయలుదేరుద్దామని చెప్పేసి రెడీ అవుతున్నామన్నమాట. ఇంకా ఆలోపే మా కార్ అయితే హ్యాండ్ ఇచ్చిందండి. చాలా కోపం వచ్చేసింది మా వారి పైన నాకైతే. ఈరోజు అసలు ఫంక్షన్కి వెళ్ళే మూడు కూడా దొబ్బేసింది అనమాట నాకు. మ్యాటర్ ఏమంటే నేను ఎప్పుడు మా వారికి చెప్తూనే ఉంటా, మనం ఎక్కడైనా బయలుదేరే ముందు రోజు కార్ అనేది స్టార్ట్ చేసి చూడు, అది స్టార్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే కొంచెం కార్ అనేది స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎందుకంటే మనం బయట ఎండకి వర్షానికి తడిచేలాగా పెట్టుంటాం కాబట్టి అది బ్యాటరీ అనేది డౌన్ అయిపోయి ఉంటుంది. సో అందుకు ముందుగా చెక్ చేయమంటే నిన్న ఇంట్లోనే ఉన్నారు కానీ చెక్ చేయలేదు. ఇంకా మేము కరెక్ట్గా బయలుదేరే ముందు ఇంకా కార్ స్టార్ట్ చేశారనమాట. కానీ అప్పటికే బ్యాటరీ డౌన్ అయిపోయింది, స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చేసింది. ఇంకా రిపేర్ చేసే వాళ్ళు వచ్చినా కూడా అది రిపేర్ అవ్వలేదు, బ్యాటరీ మార్చాలని చెప్పారు. ఇంకా అంత టైంలో అప్పటికే 10 అయిపోయింది టైము. అందుకని చెప్పేసి ఇంకా మేము బండిలోనే వచ్చేసామన్నమాట. అసలు నవ్వుతారేమో మీరు నలుగురు ఎట్లా పట్టారు ఆ స్కూటీలో అని చెప్పి. ఇంకా కొంచెం సన్నగానే ఉన్నాం కాబట్టి నలుగురం అట్లా అడ్జస్ట్ చేసుకొని వచ్చేసరికి ఇంకా అందరూ ఆశ్చర్యపోయారు, బండిలో ఎలా వచ్చారు నలుగురు అని చెప్పేసి. ఇంకా మొత్తానికి డైరెక్ట్గా ఇంటి దగ్గరకు వచ్చామో లేదో ఇంకా మా అక్క కాల్ చేసిందంటే మా పెద్ద తోడుకోడలు కాల్ చేసిందనమాట. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసేయండి, పూజ స్టార్ట్ అయిపోయిందని. ఇంకా టిఫిన్ కూడా తినలేదండి అసలు, ఇంకా టిఫిన్ తినే ఆలోచన కూడా రాలేదనమాట ఈ టెన్షన్లో. ఇంకా నేరుగా మేము పూజ జరిగే చోటుకైతే వచ్చేసాము. ఇది మునీశ్వరునికి పెట్టడం అంటారు, అంటే పుట్టు వెంట్రుకలు తీసేదానికి. కొందరికి చిన్న దేవరు ఉంటుంది, కొందరికి పెద్ద దేవరు ఉంటుంది. సో ఇక్కడ పెద్ద దేవరు అయితే చేస్తున్నారనమాట. అంటే తెలుసు కదా పెద్ద దేవరు అంటే ఎలా చేస్తారని చెప్పేసి, అదనమాట. అన్నీ కూడా నల్ల మేక, నల్ల కోడి ఇలా అవన్నీ కూడా కట్ చేయడం అంటే అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అట్లా ఇంక ఇక్కడ పూజ జరుగుతుంది. నేనైతే ఇంకా చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చాను కాబట్టి ఇంకా అందరూ కూడా వస్తారనమాట ఈ ఫంక్షన్స్కి. సో అట్లా అందరితో ముచ్చట్లు పెట్టుకుని అక్కడ గ్యాంగులో చేరిపోయాను నేను. మా వారు ఇక్కడ వీడియో తీస్తున్నారనమాట. సో ఇక్కడ దేవుడికి పూజ చేస్తూ హారతి ఇస్తున్నది వచ్చేసరికి ఇప్పుడు పుట్టు వెంట్రుకలు తీసే బాబు వాళ్ళ అమ్మ నాన్న అనమాట. ఆల్రెడీ పెద్ద అబ్బాయికి తీసినప్పుడు వచ్చాము, అది ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను, అంటే ఇంతకు ముందు ఉన్న ఛానల్లో పెట్టున్నాను, మంచి వ్యూస్ వచ్చింది. ఇంకా ఇప్పుడు చిన్న బాబు వీడియో అయితే ఇప్పుడు మన ఛానల్లో పెడుతున్నాను అనమాట. అండ్ ఇది కూడా మంచిగా వ్యూస్ రావాలి, సపోర్ట్ చేయండి అండ్ మంచిగా లైక్ చేయండి. సో మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేసినట్లు ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో అయితే మీకు ఫుల్గా నేను షేర్ చేస్తున్నాను. అంటే కొత్త సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారు కదా మనకి రీసెంట్గా, కాబట్టి అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ని చూసినట్లు ఉంటుంది. అండ్ మా బలగం ఎంత ఉందో మీకు చూపిస్తా. ఇది తక్కువే చెప్పాలంటే, ఇంకా చాలామంది ఇక్కడ దూరం అని చెప్పి రాకుండా ఇంటి దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళు, వంటలు చేస్తున్న చోట కూడా ఉన్నారు. అందరినీ కూడా మీకు నేను చూపిస్తాను. ఇంక ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా మా చిన్నత్తలు పెద్దత్తలు అనమాట. ఇంక ఇక్కడ హారతి ఇస్తున్నది వచ్చేసరికి రీసెంట్గా పెళ్లి వీడియో పెట్టాను కదా, మా చిన్న మరిదికి పెళ్లి జరిగిందని. సో ఆ కొత్త జంట వీళ్ళే అనమాట. ఇంకా మా చిన్న మరిది అలాగే ఇంకా వాళ్ళ వైఫ్ అనమాట. ఇంక ఇక్కడ బాబు ఉన్నారు కదా వాళ్ళ పక్కన, ఆ బాబుకి వెంట్రుకలు తీసే ఫంక్షన్ నేను ఇంతకు ముందు ఛానల్లో పెట్టున్నాను. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు చిన్న బాబుకి అనమాట. ఇంకా ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న అనమాట, అంటే మా మరిది వాళ్ళ అమ్మా నాన్న. సో మా మామయ్య మా అత్తయ్య అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి దగ్గర నాకు ఒక 5 మంది మామలు, 5 మంది అత్తలు ఉంటారండి. బట్ నేను అందరినీ కూడా అమ్మ నాన్నని పిలుస్తామన్నమాట. అండ్ వీళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా కలిసిమెలిసి ఏ ఫంక్షన్ అయినా కూడా కలిసిమెలిసి చేస్తారు. నాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ సైడు బాగా నచ్చేదంటే ఇదే అనమాట. ఎంత మంచిగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని వాళ్ళ మధ్య భేదాలు ఉన్నా కూడా ఇలాంటివి ఏదన్నా జరిగినప్పుడు కానీ, వాళ్ళకు ఒక కష్టం వచ్చినప్పుడు కానీ, వాళ్ళకు ఒక సమస్య వచ్చినప్పుడు కానీ అసలు ఎంత బాగా కలిసిపోయి అన్నీ కూడా తోడు నీడగా ఉండి చేసుకుంటారంటే భలే ఇష్టం నాకు. ఇలాంటివి నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటానన్నమాట. బంధాలు తెంచుకోవడం అలాగే
వదులుకోవడం చాలా ఈజీ. బట్ ఎన్నొచ్చినా కలిసిమెలిసి ఉండడమే ఆ ఫ్యామిలీ యొక్క గొప్పతనము. నేను అది అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీలోకి, అంటే ఈ ఒక మంచి కుటుంబంలోకి నన్ను మా నాన్న వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయడం నాకైతే ఒక అదృష్టం. ఎందుకంటే ఇలాంటి బంధాలు బంధుత్వాలు ఉంటేనే మనకి ప్రేమలు అభిమానాలు తెలుస్తాయి. అండ్ ఇంకా నేనైతే మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇలా కలిసిమెలిసి ఉండాలి, ఇలా ఉండాలని చెప్పి. బట్ అది కొందరికి ఏంటంటే మనం అనుకుంటే సరిపోదు. అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా, అట్లా మనం కలిసిమెలిసి ఉండాలని మనం అనుకుంటే సరిపోదు. మనతో పాటు మన చుట్టూ మన ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ అనుకుంటేనే జరుగుతాయి. సో అట్లా కొన్ని రకాలుగా కొంతమంది చేసే పనుల వల్ల అందరం అంటే దూరం అవ్వాల్సి వస్తుంది అనమాట. బట్ నాకు ఇలాంటి ఫ్యామిలీలో ఇవ్వడం అయితే నాకు భలే బ్లెస్సింగ్గా అనిపిస్తుంది అండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ తోడుకోడళ్ళు, తర్వాత బావలు, మరుదులు, ఇంకా అన్నలు, తమ్ముళ్ళు, తర్వాత ఆడపడుచులు, ఇట్లా చాలా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ ఫస్ట్ దేవుడికి హారతి ఇస్తున్నదంతా ఫస్ట్ బాబు వాళ్ళ అమ్మా నాన్న, తర్వాత ఆ ఇంటి గల 5 మంది అన్నదమ్ములు వాళ్ళ భార్యలు అనమాట, తోడుకోడళ్ళు. ఫస్ట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ హారతులు ఇస్తున్నారు. ఇలా మా బంధువుల్లో ఏదైనా ఇలాంటి ఒక ఫంక్షన్ కానీ పెళ్ళి కానీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఒకరోజు ముందు రావడానికే నేను ట్రై చేస్తాను. ఎంటర్టైన్మెంట్ అంత బాగుంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా కూడాను ఆ సమస్యల్ని మర్చిపోతానన్నమాట. నేను ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ మెయిన్గా ప్రతిరోజు మన ఇంట్లో పనులు చేసుకుంటూ మన ఇంట్లో పిల్లలు ఫ్యామిలీ రొటీన్ లైఫ్లో ఉంటాం కదా, కానీ ఇట్లా ఒక్కసారిగా ఒక 2 రోజులు మా బంధువులతో స్పెండ్ చేస్తే చాలండి. ఎక్కలేనంత ఆనందం, ఎక్కలేనంత సంతోషం, అసలు ఇంకా నవ్వులే నవ్వులు అనమాట. చాలా సరదాగా గడుపుతాము. అండ్ ఇంకా దేవుడికి పెట్టేదైతే ఇలా ఉంటుంది అనమాట. ఒక చెట్టుకి, ఆ చెట్టు కింద ఇట్లా ఇటుకలు పెట్టి దేవుడిని తీర్చి, సో ఈ విధంగా అయితే మునీశ్వరునికి పెట్టుకుంటామన్నమాట. అందరం కూడా దేవుడికి హారతి ఇచ్చి మొక్కుకుంటాము. సో ఇంక ఇక్కడ వచ్చేసరికి మా బ్యాచ్ అనమాట, చూసారు కదా. సో అందరితో కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేశాను. నేనైతే ఫుల్ కబుర్లు, ఇంకా నవ్వులే నవ్వులు అనమాట. నవ్వి 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 నాకు గొంతు నొప్పి వచ్చేసింది, కడుపు కూడా ఉబ్బిపోయింది అనమాట. అంత నవ్వులు అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంక ఇక్కడ మా అత్తలు, తర్వాత మా ఆడపడుచులు, ఇంకా అక్కలు, చెల్లెళ్ళు, ఇట్లా తోడుకోడళ్ళు అందరం ఒకే చోట కూర్చున్నాము. మళ్ళీ మీరు అడుగుతారు మీ తోడుకోడలు వాళ్ళు రాలేదని. అందరూ ఆ గ్యాంగ్లోనే ఉన్నారండి. సో ఫేసెస్ మీకు అక్కడ కనిపిస్తుంటాయి కదా, ఆల్రెడీ నేను ఇంతకు ముందే పరిచయం చేశాను కాబట్టి మీకు అందరూ తెలిసే ఉంటారు. సో ఇక్కడ మా తోడుకోడళ్ళు అలాగే మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే మా బంధువుల్లో నాకు తెలియని కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంటే బంధువుల్లోనే అమితంగా అభిమానించే సబ్స్క్రైబర్లు ఉండడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మా తోడుకోడలు ఉషా పక్కన కూర్చున్న ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా మన సబ్స్క్రైబర్స్ అంట. ఆ కబుర్లే చెప్తున్నారు. ప్రతిరోజు నువ్వు పెట్టే ప్రతి వీడియో చూస్తాము, మీ అత్తయ్య వాళ్ళు వచ్చారు, మీరు అది చేశారు, ఇది చేశారు, తర్వాత అక్కడికి వెళ్ళారు, ఇవన్నీ కూడా మేము చూస్తుంటామని అన్ని డీటెయిల్గా చెప్తున్నారనమాట వీడియోలు ఫాలో అయ్యి. సో అట్లా చాలా బాగా అనిపించింది. ఈ ఆంటీ అట్లా మోటివేట్ చేసేవాళ్ళు. నిజంగా నేను ఒకప్పట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఇంత సపోర్టింగ్గా ఉండే వాళ్ళు ఉంటారని. బట్ కుళ్ళుకునే వాళ్ళు ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటారు, బట్ సపోర్ట్ చేసేవాళ్ళు నాకు దగ్గర ఎంతమంది ఉన్నారంటే చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతాను నేనైతే. అది ఇంక ఇక్కడ మా పద్మనాభన్న వాళ్ళ అక్క ఉన్నారనమాట. తనైతే అసలు ఇంకా ఫుల్ కామెడీ ఉంటుంది అండ్ ఎంత మంచిగా ఎంటర్టైన్ అవుతూ ఉంటామంటే, జోక్లు ఏదైనా ఒకరిపైన వేసినప్పుడు వాటిని తీసుకునే గుణం కూడా ఉండాలంటారు కదా, అట్లా మా ఫ్యామిలీలో నాతో పాటు చాలా మంది ఉన్నారు. నేను కూడా అంతే, ఫన్నీగా ఏదైనా సరదాగా మాట్లాడితే చాలా ఈజీగా తీసుకుంటాను అనమాట. అందరూ కూడా ఇంకా ఇలా అనమాట. గట్టిగా మాట్లాడుకోవడం, జోకులు వేసుకోవడం, నవ్వుకోవడం. మీకు అక్కడ ఒక ముక్క కూడా అర్థం కాలేదు ఆ సౌండ్స్లో డిస్టర్బెన్స్లో, అందుకే మ్యూట్ చేసేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను.
సో ఇంక ఇక్కడ వచ్చేసరికి ప్రసాదం పెట్టారనమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే 2 సార్లు పూజ ఉంటుందన్నమాట. మామూలుగా ఫస్ట్ చేసే పూజ ఒకటి ఉంటుంది, మళ్ళీ పెద్ద పూజ ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ పూజ మెయిన్ పూజ కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు చక్కెర పొంగల్ చేసుకుంటే ఒక లాగుంది నాకు పెట్టొద్దంటే బలవంతంగా తినిపిస్తూ ఉన్నారు. ఇంకా ఆ టైంకే మా గ్రీషు వాళ్ళు జ్యూస్ అవి తీసుకొచ్చారనమాట. గ్రీష్మ అంటే మా చిన్న మరిది, మా ఉషా ఉంది కదా వాళ్ళ పాప అనమాట. సో అట్లా ఇంకా జ్యూస్లు అవి తెచ్చిస్తూ ఉంటే వీడియో తీస్తున్నా, ఎందుకంటే తను డైలీ మన వీడియోస్ చూస్తుంది. వీడియోలో కనిపించలేదు అనుకోండి మళ్ళీ గోల పెట్టేస్తుంది అనమాట. అందుకు హాయ్ చెప్పు. ఎడిట్ చేసుకో, పొల్లు పెట్టండి. తాగు పర్లే చూడు, నువ్వు తింటా అంటే వీళ్ళంతా నీకు దిష్టి పెడతాను చూసుకుంటా. కావ్య చూడు, మీరందరికి తినిపిస్తాను, మీరే తినలేదు. ఇంకా ఇలాగైతే మా ఆడపడుచు వాళ్ళు అంటే మా తిరుపతి ఆడబిడ్డ ఉన్నారు కదా తను, ఇంకా మా చిన్న ఆడపడుచు, తర్వాత మా తోడి కోడళ్ళు, మా పిల్లలు మేమంతా కూర్చొని ఉంటే ఇక్కడ మాట్లాడుకుంటూ ఎంచక్కా జ్యూసులు తాగుతుంటే మా రేవంత్ వచ్చి మరి చెడగొట్టారనమాట ఇక్కడ. సో ఏదో డీప్గా రాక్క మాట్లాడదామని చెప్పేసి చాలా సీరియస్గా పిలిచాడనమాట. ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు రా మాట్లాడాలనేసి పిలుచుకొచ్చాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది ఇక్కడ చూడండి, ఎంత కోపం వచ్చిందంటే. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వీడొచ్చినాడు, వీడొచ్చి ఆడిపోదాం రండి అని పిలిచినాడు. సరే ఏమో పిలుస్తా అన్నాడు మాట్లాడేదానికి అనేసి వస్తే నన్ను నా పిల్లాన్ని 2 ఫోటోలు తీయని చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఎంతవరకు కరెక్ట్ చూడండి. చట్టపట్టలు వేసుకుని పోతా అంటే వాళ్ళ వెనకింటి పోయి ఫోటోలు తీయాలంట వీళ్ళు. అదేదో కోతులు కూర్చున్నట్లు కూర్చున్నారు ఆ కొమ్మలో పోయి. సో ఇప్పుడు ఫోటోలు తీయాలంట వీళ్ళు. ఇంకా ఆ విధంగా అయితే నన్ను ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకెళ్ళి ఫొటోస్ తీపించుకున్నారు. ఇంకా మేము అందరం కలిసి కూడా ఫొటోస్ తీసుకున్నాం. ఆ తోపులు అంటే మామిడి తోపు అనమాట, అది మొత్తం కూడా మంచి లొకేషన్ బాగుంది బ్యాక్గ్రౌండ్. సో మంచిగా అందరం ఫోటోలు తీసుకునేసరికి ఇంక ఇక్కడ గుండు కొట్టడానికి అయితే బాబుని రెడీ చేస్తున్నారు. సరే అని చెప్పేసి ఇంకా అక్కడికి వచ్చేసాము. సో బాబు అయితే ఇంకా బాగా గోల పెట్టాడు అనమాట. కాసేపు కొంతసేపు ఏడ్చాడు అంతే, మళ్ళీ ఏడవలేదు. అండ్ కొంతమంది పిల్లలు సైలెంట్గా ఒక చాక్లెట్ నోట్లో పెట్టామంటే ఉండిపోతారు. బట్ ఈ బాబు మాత్రం కాస్త నిద్రకేమో ఏడుస్తూనే ఉన్నాడనమాట మా వాడు. ఇంకా కాసేపు అట్లా అంటే మేనమామ ఒళ్ళో కూర్చొని పెట్టి గుండు కొడతారు కదా, అట్లా కాసేపు కొట్టి ఇంక తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చేసారు. అయినా కూడా ఏడుస్తుంటే ఇంకా పాలు తాపిస్తూ నిద్ర పెట్టి మరి గుండు చేస్తున్నారనమాట. ఇలాంటి కష్టాలు ఖచ్చితంగా పిల్లలతో ఉంటాయి కదా. సో మీలో ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో కామెంట్స్ షేర్ చేయండి. అండ్ మునీశ్వరునికి పెట్టడం అంటే పుట్టు వెంట్రుకలు తీసే ఫంక్షన్ మీలో ఎంతమంది ఇలా చేస్తారని చెప్పేసి కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. కొందరికి చిన్న దేవరు ఉంటుంది, సింపుల్గా చేసేస్తారు. కొందరికి పెద్ద దేవరు ఉంటుంది, ఇలా గ్రాండ్గా అన్ని కూడా చెప్పాను కదా, నల్ల మేక, నల్ల కోడి ఇలా పెట్టి చేస్తారు. అండ్ కొంతమంది తిరుమలలో వెంకటేశ్వర స్వామికి గుండిచ్చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ కులదైవం దగ్గర ఇస్తుంటారు, అలా ఉంటుంది అనమాట. సో మాకు అందరికీ కూడా మునీశ్వరుడే కాబట్టి ఇంకా మేము ఖచ్చితంగా ఇవే చేస్తాము. అండ్ మా పిల్లలకు కూడా చేసాం చిన్నప్పుడు. అప్పుడు కూడా ఛానల్ ఉంటే బాగుండేది, ఎందుకంటే ఆ మెమరీస్ అన్నీ కూడా ఇట్లా వీడియోస్ రూపంలో పెట్టుకొని ఉంటే ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు చూసుకో ఉండొచ్చు. బట్ అప్పట్లో అవి ఏమీ లేవు కాబట్టి తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు, తెలిసి తెలియని వయసులోనే అన్నీ అట్లా అయిపోయాయి అనమాట. సో చాలా గ్రాండ్గా మేము కూడా మంచిగా చేసాము. అంటే ఒకేసారి మా మరిది పాపకి అంటే మా వర్షికి అండ్ మా బాంధవ్యకి ఇద్దరికి కలిపి ఒకేసారి చేసామన్నమాట. చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం అవన్నీ కూడాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే ఇప్పుడు అందరం బయలుదేరుతున్నాము. ఇంకా తోపుల నుండి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఇప్పుడు ఫంక్షన్ జరుగుతున్న వాళ్ళ ఇల్లు అనమాట. మీరు పెళ్ళప్పుడు కూడా చూసుంటారు కదా, హల్దీ ఫంక్షన్ వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేసినాను. సో అదే వాళ్ళదే అనమాట ఇది కూడా ఫంక్షన్. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంటికి రాగానే వాళ్ళకి
అంటే ఎర్నీళ్ళతోటి హారతి అవి ఇచ్చి ఇంట్లోకి అయితే పిలుచుకుంటారు. ఈ మునీశ్వరునికి పెట్టేది మాత్రం చాలా నిష్టగా చాలా నియమాలతోటి అయితే చేయాలన్నమాట. సో ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా మనం తీసుకెళ్ళిన గిఫ్ట్స్ బట్టలు కానీ ఇంకేదైనా గిఫ్ట్స్ ఇచ్చేలాగుంటే అవన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఇంకా నేను కూడా డ్రెస్సెస్ అయితే 2 తీసుకెళ్ళాను కదా, సిసింద్రి డ్రెస్ ఒకటి, నార్మల్ కోట్ టైప్లో ఒకటి, ఇంకా 2 కూడా ఇచ్చేసాను. ఇంకా దాని తర్వాత అయితే మేము ఇంకా అక్కడ కాసేపు ఉండేసి మాట్లాడుకొని ఇంకా భోంచేయడానికి అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు భోజనం టైం అయిపోయింది, 1:30 ఏమో టైం అనమాట. ఇంక ఇక్కడ ఏమేమి ఫుడ్ చేశారని చెప్పేసి చూపిస్తాను. సో నాకైతే ఇక్కడ మా పద్మనాభన్న వీడియో తీయడానికి హెల్ప్ చేస్తున్నారండి. అసలు చెప్పాను కదా, సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు నాకు. ఎందుకంటే మా ఫ్యామిలీలో నేనే అనమాట కొంచెం ఇట్లా వ్లాగ్స్ టైప్లో, ఇంకా యూట్యూబ్లో కొంచెం, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కొంచెం ఫేమస్ అంటే నేనే అనమాట. సో అట్లా మంచిగా సపోర్ట్ చేస్తారనమాట. ఇంకా మా అన్న అయితే ఇక్కడ వీడియో షూట్ చేస్తాను, నువ్వు తినబోమా అన్నారు. పర్లేదన్నంటే కూడా అసలు వినలేదనమాట. నేను తీస్తాలి, నువ్వు తిను అని చెప్పేసి ఇంకా మొబైల్ తీసుకొని మా అన్న అయితే హెల్ప్ చేస్తున్నారనమాట వీడియో అయితే. ఇంకా మేమైతే ఫుడ్ అంతా పెట్టించేసుకున్నాము. ఇక్కడ మా మరుదులంతా ఆట పట్టిస్తున్నారు మా అన్నని, వీళ్ళని తీ వాళ్ళని తీ అని చెప్పేసి. ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట. ఇంకా అందరితో చక్కగా కనిపించిన వాళ్ళందరితో కూడా మాట్లాడుకుంటూ ఇంకా కూర్చున్నాం అనమాట తినడానికి. చాలే అన్న ఎక్కువ కష్టపడద్ది ఇచ్చేసాయి అంటే కొందరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, అలా అనుకున్నాను. కానీ మా అన్న మాత్రం అలా కాదు, చాలా మంచిగా అన్నిటిలో సపోర్టివ్గా ఉంటారనమాట. అన్నతో పాటు చాలామంది అలానే ఉంటారు, మా మరుదులు కానీ మా బావలు కానీ అందరూ కూడా. సో అట్లా ఇంకా మా అన్న ఒక లుక్ వేస్తాను, అందరు వైపు అన్నారు. సరే అని చెప్పి అట్లా ఎట్లా మా అన్నకు వచ్చినట్టు వీడియో తీస్తున్నారనమాట. ఇంకా మా వారైతే వచ్చేసారు. మళ్ళీ మీరు కనిపించలేదంటే మీ వారు కనిపించలేదని అడుగుతారు కదా, అందుకే మా వారిని కూడా తీయమని చెప్పాను వీడియో. ఇంకా మేమైతే చక్కగా కూర్చొని తింటున్నాం. సో చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, తర్వాత పెరుగు పచ్చడి, ఇంకా చాలా ఐటమ్స్, గుత్తి వంకాయ, ఇవన్నీ కూడా చేశారు. సో మేమైతే సింపుల్గా మాకు కావాల్సింది పెట్టుకున్నాం. పొద్దునుంచి తినలేదు కదా, మళ్ళీ సడన్గా ఒకసారిగా తినడానికి అవ్వలేదు. ఇంకా భోజనం అవి తినేసి ఈవినింగ్ ఒక 3 వరకేమో ఉండేసి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసాము. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి పిల్లలకి ట్యూషన్ అయితే ఉందన్నమాట. ఇంకా మా పెద్దమ్మాయి అస్సలు వినలేదు, కాసేపు ఉందామంటే కూడా. ఇంకా అందరూ కూడా సాయంత్రం వరకు ఉండండి, ఒక 6 గంటలకు వెళ్తారంటే కూడా ఇంకా పాపకు ట్యూషన్ ఉందని చెప్పేసి మేము వచ్చేసామన్నమాట. ఓకే, ఉన్నంత వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని అయితే ఇంటికి వచ్చాము. ఇంక ఇంటికి రాగానే అవన్నీ కూడా తీసి పెట్టేసి ఎత్తి పెడుతూ ఉన్నా. సో పొద్దున్న ఎక్కడక్కడ పెట్టేసి టైం అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా సింపుల్గా నేనైతే ఈ శారీ కట్టుకొని వెళ్ళాను. యాక్చువల్లీ పట్టు శారీ కట్టుకుందామని. ఇంకా చిన్నమ్మాయి ఎందుకు మా సింపుల్గా ఇది కట్టుకో, ఇది బాగుంటుంది నీకు అని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా ఇది కట్టుకున్నాను అనమాట. ఇంకా మా అత్తయ్య కూడా వచ్చున్నారండి. వీడియోలో మీకు సరిగా నేను చూపించను లేదు, మెయిన్గా నేను షూట్ చేయలేదు, మా వారు తీశారనమాట. సో నేనైతే పర్టికులర్గా అందరినీ చూపించేదాన్ని, కొందరిని చూపించారు, కొందరిని చూపించలేదు మా వారైతే. ఇంకా మొత్తానికి ఏదోలాగైతే ఫంక్షన్ని బాగా ఎంజాయ్ చేసుకొని అయితే వచ్చేసాము. అసలు వెళ్తానా వెళ్ళనా అనే డౌట్లో ఉన్నాను, బట్ హ్యాపీగా వెళ్ళేసి వచ్చామన్నమాట. సో ఇంకా ఇదండి, చూసారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ని, మా బలగం ఏంటని చెప్పేసి. ఇది కొంచెమే అనమాట, ఇంకా ఫుల్గా ఉన్నారు దండిగా జనాలు అయితే, బట్ చూపించడానికి నాకు వీలు పడలేదన్నమాట. అండ్ నేను అందరితో కూడా మాట్లాడించాలనుకున్నాను, కానీ మనం అక్కడికి వెళ్ళగానే ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. అందరితో మాట్లాడిపించాలనిపించినా కూడా ఒక మొహమాటం ఉంటుంది కదా, అట్లనమాట నాకు. సో ఇంకెప్పుడైనా ట్రై చేస్తాను అట్లా అందరితో మాట్లాడిపించడానికి. ఇంకా ఇదన్నమాట ఈరోజు మా ఫ్యామిలీ, అలాగే ఫ్యామిలీ ఫంక్షన్కి మేము వెళ్ళేసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వచ్చేసాము. మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, థ్యాంక్ యూ.